అసలు యాక్చువల్గా స్టార్ట్ అయింది దీంతో కానీ పెద్దగా అయినాక ఇండస్ట్రీ పేరు పెట్టారు మల్టీ లెవెల్ మార్కెటింగ్. సార్ క్లియర్ వినండి ప్లీజ్, చదువుకున్న వాళ్ళు ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదేదో వినండి, నేను తప్పు మాట్లాడుతున్నా క్వశ్చన్ చేయండి రైట్. MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్, దీంట్లో జెన్యూన్ కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్ రైట్. ఇందులో మంది ముంచే కాన్సెప్ట్ అవుతుంది, దాని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్. రెండోది పిరమిడ్ స్కీమ్, మూడోది పాంజీ స్కీమ్, నాలుగోది చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్. ఈ నాలుగింటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో బ్యాన్ చేసింది. అసలు ఇండస్ట్రీ మొదలైంది ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకోవాలంటే 1920లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చింది 1996లో, 1996లో. 2013లో ఫేక్ కంపెనీలు బంద్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో రామ్ విలాస్ పాస్వాన్, నేను మినిస్టర్ పేరు కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను సర్చ్ చేసినప్పుడు నేను చెప్పింది వాస్తవం కాదు తెలియడానికి, సెంట్రల్ కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆ మంత్రి పేరు రామ్ విలాస్ పాస్వాన్, ఆయన ఆధ్వర్యంలో డైరెక్ట్ సెల్లింగ్ లో జనాల్ని మోసం చేస్తున్నటువంటి ఫ్యూచర్ లో చేస్తుంది గ్యారెంటీగా అని తెలిసినటువంటి 4 స్కీమ్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2013లో బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన అదే గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ 120 దేశాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి ఉపాధి కలిగించడంతో పాటు క్వాలిటీ ప్రొడక్ట్ ఓన్లీ దీని వల్లనే వస్తున్నాయి, మోసం చేసే ఛాన్సే లేదు దీంట్లో. కానీ మన ఇండియాలో మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది పేరు చెప్పుకొని దీన్ని మనం అరికట్టాలి అని చెప్పి నోట్ మై డేట్ సెప్టెంబర్ 9వ తారీఖు 2016 పార్లమెంట్ సాక్షిగా 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. సరే గవర్నమెంట్ ఏదైనా ఒక లైన్ రాయాలంటే ఉత్తగానే రాస్తారా, దాని మీద చర్చ జరుపుతారు. 13 పేజీలు రాసినట్టు ఉత్తగానే రాస్తారా సార్? డైరెక్ట్ సెల్లింగ్ మీద నేను చెప్పేది, ఇప్పుడు మనం ఏ బిజినెస్ అయితే ఫేక్ అంటున్నామో ఆ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. నీకు అనుమానం ఉంటే మీటింగ్ అయిపోయింది, నేను గేట్ కానీ ఉంటా, నేను ఒకవేళ వెళ్ళిపోయినా నా నెంబర్ యూట్యూబ్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి నువ్వు చెప్పింది ఫేక్ అని. గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొడితే పేపర్ వస్తుంది. 13 పేజీలు ఉంటుంది, హిందీలో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని కూడా చదవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 2021 లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా నా పరిస్థితి ఇందాక మీరు చెప్పిన ఆలోచన ఎలా ఉంది ఆ టైంలో చెప్పినా నాకు మాట చెప్పండి, నా ఒక్కరి ఆలోచన ఎలా ఉందా? చాలా మంది అట్లా ఆలోచించారు, ఏమన్నా చేయాలి, ఉద్యోగంలో లైఫ్ బాగలేదు, ఇంకేమన్నా చేయాలి, నా లైఫ్ చాలా మంది ఆలోచించారు. చాలా మంది ఆలోచించారు చెప్పారు కదా, ఆలోచించిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఇటువైపు రావడం మొదలుపెట్టారు. ఇటువైపు వస్తున్నారంటే మంది ఎక్కువైతే మోసాలు పెరిగితే తగ్గుతాయి. పెరగకుండా ఉండటానికి అరికట్టడానికి 2021 డిసెంబర్ 28వ తారీఖు అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమ్మీడియట్ గా మొదటిసారి పార్లమెంట్ వేదికగా ఒక గెజెట్ ఇవ్వడం జరిగింది. 14 పేజీలు ఉంటుంది గెజెట్. ఎన్ని? అది కూడా మీకు గూగుల్ అవైలబుల్ ఉంటుంది, నోట్ చేసుకొని చెక్ చేసుకోండి. వీడియో తీసుకోవాలి అందరూ చెప్తున్నా, ఈ వీడియో ఇంటికి పోయాక ప్లే చేసుకొని ఈ డేట్ ట్రాన్స్లేట్ చేసుకోండి. జనాన్ని నమ్మించడం మనతోటి కాదు, మనం నమ్మాలి దేన్నైనా. ఎస్ఆర్ చాలా మంది అంటారు అందరు ఫేక్ అంటారు, అందరు ఫేక్ అంటారు సార్. నేను మీ నాయన మంచోడు కదా అంటే చెల్లి నాకు అవునా కాదు? ఎందుకు మా నాయనే కాదు అవునా కాదు? ఇలా నాయన అంటే నాకు కోపం వస్తా అంటారా? ఎందుకంటే వాళ్ళ నాయన నాకు కూడా ఒకప్పుడు అన్నం పెట్టినట్టు కోపం వస్తారు. ఇక్కడ అన్నం పెట్టుకుంటే ఇప్పుడు చెప్పినా తెలుస్తుంది, ఇంత అన్నం పెడుతుందని చెప్పి జనాలు నమ్మించాలా మనం నమ్మాలా? కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నారు, జనాలకు పోయి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు తెలుసుకోండి. బయటికి వెళ్ళి మీరు చెప్పారు వాళ్ళు అడిగినట్టు చెప్పండి, ఓకేనా? సో 1922 మొదలైన ఇండస్ట్రీ 1996లో వచ్చింది. 2013లో ఫేక్ కంపెనీ స్కీమ్ లను బంద్ చేశారు. 2016లో గైడ్ లైన్స్ ఇచ్చారు. 2021లో మొదటి గైడ్ లైన్స్. 2023 జూన్ 21వ తారీఖు రెండో గెలుపు. మనందరి అదృష్టం ఏంటి తెలంగాణ అంటే 2018